యావత్ క్రికెట్ అభిమాన ప్రపంచం మొత్తం ఎదురు చూసే హై లెవెల్ ప్రీమియర్ లీగ్ ఆరంభానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ధనాధనాటతో మైదానం దద్దరిల్లేలా ఫ్యాన్స్ ని ఉర్రూతొలగించేలా ఆటతో హీట్ పెంచే మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఈ సమ్మర్ని మరింత హీట్ ఎక్కించేలా సాయంత్రం వేళ అందరినీ టీవీలకు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేసే ఐపీఎల్ మొదలు కాబోతోంది. ఈ సీజన్ ధమాకా ఎలా ఉండబోతోంది? హిట్ అయ్యే హిట్టర్లు ఎంతమంది? టైటిల్ గెలిచే సత్తా ఏ టీంకుంది? దుమ్ము రేపే బ్యాట్స్మెన్లు, దమ్ము చూపే బౌలర్లు, దడ పుట్టించే ఇంపాక్ట్ ప్లేయర్లు. ఐపీఎల్ అంటేనే క్రికెట్లో జంబో ప్యాక్. ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఆటను ఆస్వాదించే వాళ్లకు మాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే సీజన్ మొదలవటానికి ముందే హీట్ పీక్స్ కు చేరింది. యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురు చూస్తోంది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే సూపర్ ఫైట్ తో మెగా టోర్నీ గ్రాండ్ గా మొదలు కానుంది. మరి ఈ సీజన్ ధమాకా ఎలా ఉండబోతోంది? టైటిల్ ఫేవరెట్లుగా ఏ టీమ్స్ ఉన్నాయి? గత సీజన్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి కప్పు కొట్టి చరిత్ర సృష్టించింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న బెంగళూరుపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే 5 సార్లు ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కప్ ను ముద్దాడాలనే కసితో ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 2016 సీనియర్ రిపీట్ చేయాలని చూస్తోంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా టైటిల్ రేస్ లో ఉన్నాయి. ఈ సీజన్ లోను సిక్సర్ల సునామీతో, బౌండరీల బాదుడుతో పరుగుల వరద పారించేందుకు అన్ని టీమ్స్ లోనూ హిట్టర్లు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మరోసారి పవర్ ప్లేస్ లో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. గత సీజన్ విజేతగా నిలిచిన జోష్ తో విరాట్ కోహ్లీ మరోసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లో నిలవనున్నాడు. T20 నెంబర్ 1 బ్యాటర్, వినూత్న షాట్లతో మైదానం మొత్తాన్ని కవర్ చేసే ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా మరోసారి మెరిసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపిన సంజు శాంసన్ పైనే ఇప్పుడు అందరి అటెన్షన్ ఉంది. ఈ లీగ్ లోను అతడు స్టేడియం దద్దరిల్లేలా ఆడతాడా లేదా అని అంతా వెయిట్ చేస్తున్నారు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా బాదడం తప్ప మరో ఆలోచన లేకుండా కనిపించే హెన్రిచ్ క్లాసన్ సేమ్ ఫామ్ కంటిన్యూ చేస్తాడని SRH ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక రింకు సింగ్ ఫినిషర్ రోల్ లో తన పవర్ మరోసారి చూపించే ఛాన్స్ ఉంది. రిషబ్ పంత్ ఈసారి లక్నో టీం కెప్టెన్ బాధ్యతలతో పాటు బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని టీమ్స్ లో కెప్టెన్లు, ప్లేయర్లు మారిపోయారు. రాజస్థాన్ రాయల్స్ టీం రియాన్ పరాగ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఈసారి మిస్టర్ కూల్ మహేందర్ సింగ్ ధోని మెరుపులు చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్లతో ముంబై ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఈ సీజన్ బ్యాటర్లదే అనుకుంటే పొరపాటి అంటున్నారు. ఈసారి బౌలర్లు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. గ్రౌండ్ లోకి దిగితే ఆటగాళ్లుగా కాకుండా వికెట్ల వేటగాళ్లుగా మారిపోనున్నారు. డెత్ ఓవర్ల కింగ్ బుమ్రా ముంబైకి వెన్నెముకలా నిలవనున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఖాన్ మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. గత సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ కృష్ణ ఈసారి కూడా ఫేవరెట్ గా ఉన్నాడు. టీంల వారీగా చూస్తే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో బలమైన బ్యాటింగ్ కోరుంది. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా రూపంలో బెస్ట్ పేస్ ఉంది. అయితే మెరుగైన స్పిన్నర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఫిన్ ఎలెన్, టీమ్ సిఫిట్, రింకు సింగ్, క్యామరాన్ గ్రీన్ లాంటి పవర్ హిట్టర్లున్నారు. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ జోడీ కీలకంగా మారనుంది. అయితే కేకేఆర్ లో పేస్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ MS ధోని మార్గదర్శకత్వంలో
దర్శకత్వంలో బలంగానే కనిపిస్తోంది. సంజు శాంసన్ టీంలోకి రావడం మరో ప్లస్ పాయింట్. స్పిన్ లో నూర్ అహ్మద్, రాహుల్ చాహర్ బలంగా ఉన్నారు. అయితే డెత్ ఓవర్లలో వికెట్లు తీసే పేసర్ల కొరతుంది. విధ్వంసకర బ్యాటర్లతో సన్ రైజర్స్ ఉండాల్సినంత స్ట్రాంగ్ గా ఉంది. అయితే కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడం మైనస్ గా మారే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. పేస్ బౌలింగ్ లో నిలకడ లేకపోవడం టీంలో సమస్యగా కనిపిస్తోంది. ఇక కోహ్లీ, రజత్ పాటిదార్, ఫిలిప్ సాల్ట్ తో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ తో కూడిన టాప్ ఆర్డర్ బలంగా ఉంది. రషీద్ ఖాన్ స్పిన్, సిరాజ్ పేస్ అదనపు బలంగా మారనుంది. ఫినిషర్ పాత్రలో రాహుల్ తెవాటియాపై అతిగా ఆధారపడుతోంది. మరి వీళ్లంతా ఈసారి ఎలాంటి ఫామ్ కనబరుస్తారనే దానిపైనే ఐపీఎల్ సీజన్ ధమాకా ఎలా ఉండబోతోందన్నది ఆధారపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్. ఐపీఎల్ అంటే ఎంటర్టైన్మెంట్ మాక్సిమం ఉంటుంది. ఆట మజా మరో లెవెల్లో ఉంటుంది. అందుకే ఈ రేంజ్ క్రేజ్. మరి ఈ టోర్నీలో కొత్తగా వచ్చిన ప్లేయర్స్ హిట్ అవుతారా? టైటిల్ రేస్లో ఎలాంటి సూపర్ హిట్ మూమెంట్స్ కనిపిస్తాయి? పశ్చిమాసియాలో యుద్ధం తాలూకు ఇంపాక్ట్తో మొదలైన టెన్షన్లని ఈ ఐపీఎల్ తీర్చేస్తుందా? అన్నీ మర్చిపోయి హ్యాపీగా సూపర్ హిట్ క్రికెట్ని ఎంజాయ్ చేసేలా చేస్తుందా? ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ సీజన్ క్రికెట్ ప్రపంచంలో ముందెన్నడూ లేని ఉత్కంఠను చూస్తున్నాం. ఓ వైపు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, మరోవైపు దేశంలో 5 అసెంబ్లీల ఎన్నికల హడావిడి నడుమ ఐపీఎల్ మనందరినీ ఎలా అలరించబోతోంది? కొత్త కుర్రాళ్లు ఏ రేంజ్ లో హిట్ అవుతారు? టైటిల్ విన్నర్ గా నిలవబోయే టీమేది? లాంటి అంశాలన్నీ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఐపీఎల్ సీజన్ కొత్త హీరోలను పుట్టిస్తుంది. ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అన్క్యాప్డ్ ప్లేయర్లకు కూడా కోట్లు కుమ్మరించడం చూశాక కుర్రాళ్లు కొమ్మేయటం ఖాయమనే వైబ్స్ కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ లో ఉన్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఈసారి కూడా అవే మెరుపులు మెరిపిస్తాడా? ఫ్యూచర్ సూపర్ స్టార్ అనిపించుకుంటాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ శర్మ, ప్రశాంత్ వీర్ అనే కుర్రాళ్ళని ఒక్కొక్కరికి 14 కోట్లకు పైగా ఖర్చు చేసి వేలంలో దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్ లో సిక్సర్ల వాన కురిపించిన కార్తిక్ శర్మ, ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ ఈ సీజన్ గేమ్ చేంజర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ 5 కోట్లకు పైగా ఖర్చు చేసి మంగేష్ యాదవ్ ని దక్కించుకుంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి టైటిల్ పోరు చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ముఖ్యంగా 3 జట్ల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గా నిలవాలనే కసితో ఉన్నాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి దిగ్గజాలతో ముంబై ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది. బుమ్రా, బౌల్ట్ జోడీ ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేయటం ఖాయం. ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ టైటిల్ కొట్టాలని ఆలోచనతో ఉంది. హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ గత సీజన్ వైఫల్యాలను అధిగమించి విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాలని చూస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఐపీఎల్ పై కొంత నెగటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. విమాన ప్రయాణాల్లో ఆటంకాలు, ఇంధన కొరత లాంటి సమస్యలు కనిపిస్తున్నప్పటికీ బీసీసీఐ ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అశాంతి, యుద్ధం తాలూకా టెన్షన్ల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ కి ఈ ఐపీఎల్ బిగ్ స్ట్రెస్ బస్టర్ గా మారనుంది. సాయంత్రం అయిందంటే చాలు టీవీల ముందు చేరి టెన్షన్లన్నీ మర్చిపోయి అస్సలు సిసలైన క్రికెట్ మజాని ఆస్వాదించేందుకు భారతీయులంతా సిద్ధమవుతున్నారు. జియో పొలిటికల్ టెన్షన్స్, యుద్ధాలు, దేశాల మధ్య గోడలు కడితే వాటన్నింటినీ దాటుకుని ఆటను అభిమానించే వాళ్ళందరినీ క్రికెట్ ఏకం చేస్తుంది. ఈ సీజన్ కూడా అదే స్ఫూర్తితో సాగి కొన్ని రోజుల పాటు అందరికీ అసలైన వినోదాన్ని, అంతకు మించిన ఆనందాన్ని పంచుతుందని చెప్తున్నారు. 2026 ఐపీఎల్ సీజన్ కేవలం క్రికెట్ మాత్రమే కాదు, మునుపెన్నడూ లేని ఓ మెగా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లో ఉండబోతోంది. అభిమానులను ఉర్రు తలూగించేందుకు సీజన్ సిద్ధమైంది. గతంలో 74 మ్యాచ్లుంటే ఈసారి మ్యాచ్ల సంఖ్యను 84కు పెంచారు. దాదాపు 2 నెలల పాటు ప్రతి రోజు క్రికెట్ మజా పక్కా అన్నమాట.
ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ లో హై వోల్టేజ్ గ్యారంటీ. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధం, టెన్షన్లు, రాజకీయ వేడిని మర్చిపోయేలా సాయంత్రం వేళ అరుపులు, కేకలు, సిక్సర్ల మోతతో ఈ ఐపీఎల్ మనందరినీ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లనుంది. కుర్ర ప్లేయర్ల మెరుపులు, సీనియర్ల సొగసైన ఆట, నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో ఐపీఎల్ 2026 క్రికెట్ అభిమానులందరినీ అలరించడానికి సిద్ధమైంది. మార్చి 28న బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో మెగా ఎంటర్టైన్మెంట్ మొదలవుతుంది.